హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో మేక తలకాయ కూర కుక్కర్ లేకుండా ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ దగ్గర అవైలబుల్ ఉన్న స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి కలుపుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ కట్ చేసి పెట్టిన మేక తలకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ముక్కలను మధ్య మధ్యలో కదుపుతూ 15 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడే కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి మంచిగా కదుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కడాయి మీద మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరోసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా మీదికి వస్తున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మేక తలకాయ కర్రీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.